వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసు నామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారము మా తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు ఇస్తున్నారు. సందర్భం ఏప్రిల్ 16, 2007 మా సోదరుడు కారుపాటి సుధాకర్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళినారు. 11 సంవత్సరాలు నేటికి గతించినవి. అటువలనే మా తల్లిగారు 2016 సెప్టెంబర్ 17 ప్రభు సన్నిధికి వెళ్ళారు. ప్రతి మాసం 17వ తారీఖు అమ్మ పేరిట ఎపిసోడ్ సహకారం చేస్తున్నాము. కావున ఇద్దరి పేరిట కలిపి దినం సహకారం అందిస్తున్నారు. దేవుడు తన దాసునికి మంచి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ ఇచ్చేటట్లు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడు సుధాకర్ మీ సన్నిధికి తీసుకున్నారు. 11 సంవత్సరాలు గడిచాయి. మా కుటుంబాలన్నీ మీరు సంరక్షించారు. మా తల్లి మీ దాసురాలు 2016 సెప్టెంబర్ 17 మీ సన్నిధికి వచ్చారు. వీరిని ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులని మీరు చెప్పారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నారు. కనుక ప్రభు ఈ ఇరువురి పేరిట ఇస్తున్న ఈ యొక్క ఎపిసోడ్ని బట్టి మీ దాసుడు స్వామిదాస్ గారికి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ దయచేయండి. నేటి వాక్య ఉపదేశము ప్రజలకు మేలు కలుగునది ఇవ్వండి. యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో రోమాపత్రిక 11వ అధ్యాయము నిన్న మనము ముగించి 12వ అధ్యాయము ప్రారంభించుకున్నాము. 11వ అధ్యాయం ముగింపులో యేసు మూలమున, యేసు ద్వారా, యేసు నిమిత్తము, యేసు మూలమున, యేసు ద్వారా, యేసు నిమిత్తము, ఈ 3 పదాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మూలమున, ద్వారాను, నిమిత్తం సమస్తం కలిగి ఉన్నవి. ఎందుకు దేవుడు ఈ యూనివర్స్ను, విశ్వాన్ని చేశాడు, సమస్తాన్ని చేశాడంటే ఆయన నిమిత్తము, అంటే ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయన చేత, ఆయన మూలమున, ఆయన కారణమున సృజించబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టి అంతా కూడా దేవుడు తన కొరకు చేసుకున్నాడు. మనలను తన కొరకు చేసుకున్నాడు, తన నిమిత్తము చేసుకున్నాడు, తన ఆనందము కొరకు, తన మహిమ కొరకు మనలను నిర్మించాడు. అందుకు మనం స్తుతించాలి. అందుకే యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలగాలి. ప్రత్యక్ష, పరోక్ష అన్ని కారణాలు ఆయనవే. నా జన్మ, నా జీవితం, నా మరణం, నా పునరుత్థానం అన్నింట ఆయనకే యుగ యుగములు మహిమ. దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం ఏమిటంటే, నీ జీవితం ఏమిటంటే ఫర్ హిస్ గ్లోరీ, ఫర్ హిస్ గ్లోరీ. టు హిమ్ బీ గ్లోరీ ఫర్ ఎవర్, ఆమెన్. ఆయనకి యుగ యుగములకు మహిమ రావాలా, వస్తుంది.
ఖచ్చితంగా ఆయన ప్రేమించాడు, ఆయనకు మహిమ వచ్చింది క్షమించుట వలన. ఆయన నీతిమంతుడు, ఆయనకు మహిమ వచ్చింది నీతి వలన. ఆయన న్యాయవంతుడు, శిక్షించాడు, శిక్షిస్తాడు, మహిమ పొందుతాడు. ఆయన నీతి, ఆయన న్యాయము, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత అన్నింటి యొక్క ప్రదర్శన ఆయనకు మహిమనే తెస్తుంది. దేవుడు నన్ను ఖండెం చేసినా దేవునికి మహిమే, దేవుడు నన్ను కన్స్ట్రక్ట్ చేసినా దేవునికి మహిమయే. అర్థమైందా? దేవుడు క్షమించిన ఆయనకు మహిమే, దేవుడు తీర్పు తీర్చి శిక్షించిన ఆయనకు మహిమయే. బికాజ్ హీ ఈజ్ గాడ్, హీ మస్ట్ బీ గ్లోరిఫైడ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. సింపుల్, అంతే. ఆయనకు మహిమ రావాల్సింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినా ఆయనకు మహిమే వచ్చింది. దానియేలును అగ్నిగుండములో, దానియేలును సింహాల గుహలో వేసినా ఆయనకు మహిమయే వచ్చింది. యేసు శిలువ మీద శ్రమ పడుతున్నా ఆయనకు మహిమే వచ్చింది. ఎనీథింగ్ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఈ లోకంలో మేలైనా కీడైనా ఏదైనా ఆయనకి మహిమ, ఆయనకు మహిమ, ఆయనకు మహిమ. ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఆయన రెస్పాండ్ అయిన తీరు ఆయనకు మహిమ వచ్చింది. కనుక సమస్తము ఆయన నిమిత్తము, ఆయన ద్వారాను, ఆయన కొరకును, మూలమునను ఉన్నవి, కలిగినవి. అన్నింటా తానే సర్వమై ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మహిమ. కాబట్టి సహోదరులారా, ఆయనే సమస్తము కాబట్టి సహోదరులారా అని కలిపి చదువుకోవాలి. ఆయన నిమిత్తము చేయబడ్డాము కాబట్టి సహోదరులారా, ఆయన కొరకు చేయబడ్డాము కాబట్టి సహోదరులారా, ఆయన చేత చేయబడ్డాము కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలామంది సేవ అంటే ఏమనుకుంటారంటే ఏమేమో చేయటం అనుకుంటారు. అన్ని సేవల కంటే ప్రధాన సేవ నీ శరీరమును పరిశుద్ధతకు అప్పగించుట. వెరీ వెరీ బిగ్ ఆబ్జెక్టివ్, వెరీ డిఫికల్ట్ టాస్క్ టు అచీవ్. చాలా కష్టమైన సమస్య ఇది సాధించుటకు. నీ శరీరమును సజీవయాగముగా దేవునికి పరిశుద్ధముగా అనుకూలముగా నీవు అర్పించాలా, ఆయనకి సమర్పించాలా. చాలా పర్యాయములు మనము హృదయమునిస్తున్నాం కానీ శరీరాన్ని ఇవ్వటం లేదు. హృదయమునిస్తున్నాం, శరీరాన్ని ఇవ్వటం లేదు. వివాహమున హృదయమునిస్తే చాలదు, శరీరమును కూడా సమర్పించుకోవాలి భార్య భర్తలు ఒకరికొకరు. అప్పుడే అది సంపూర్ణ వివాహం అవుతుంది చట్ట ప్రకారం. నాకెంతో ప్రేమ ఉన్నది అని ఎన్నో రకాలుగా ప్రకటించి శారీరకముగా దూరముగా ఉంటే అది వివాహంగా చట్ట ప్రకారం అది ఎంచబడదు, అంగీకరింపబడదు.
శరీరము కూడా దేవునిదే. శరీరము కూడా దేవుడిచ్చినదే. శరీరము దేవునిదే, శరీరము దేవుడిచ్చినదే. శరీరము దేవుని కొరకే. ప్లీజ్ నోట్ దిస్. శరీరము దేవుని కొరకే. It is given for you to make it as the temple for God, not for the sin. Please note it. నా శరీరం దేవుని కొరకు తప్ప పాపం కొరకు దేవుడు నాకు ఇవ్వలేదు. ఇట్స్ లైక్ ఏ షార్ప్ ఎడ్జ్డ్ సోడ్. మన శరీరం ఒక కత్తి లాంటిది, పొదనైన కత్తి లాంటిది. దీనిని మంచి కొరకు వాడాలి, పరిశుద్ధత కొరకు వాడాలి, అపవిత్రత కొరకు కాదు. విద్యుత్ మంచి కొరకు వాడాలి, చెడు కొరకు కాదు. క్రిమి సంహారక మందు మంచి కొరకు వాడాలి, చెడు కొరకు కాదు. దేవుడు నీకు ఇచ్చిన దేహము నీవు దేనికి వాడుతున్నావో దానికి దాసురాలైపోతుంది. గుర్తుపెట్టుకో. నీవు నీ శరీరాన్ని సమర్పించాలి. ఇది వాత్సల్యంతో దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే వాత్సల్యం అంటే, వాత్సల్యం ఇట్స్ వెరీ డిఫికల్ట్ వర్డ్ టు ఎక్స్ప్రెస్. ప్రేమ కంటే అత్యధికం వాత్సల్యత. ఓ హీ ఈజ్ మై సన్. వాత్సల్యత పుట్టాల. ఒకడు తండ్రి తన కుమారుని పట్ల వాత్సల్యం చూపిస్తాడు. ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ మోర్ దెన్ లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. వాత్సల్యత తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉంటుందే, ఆ పేరెంటింగ్ హార్ట్, దాంతో అడుగుతున్నాడు పౌలు, దేవునికి లోబడండి, దేవునికి శరీరాలు సమర్పించండి. ఎందుకు సమర్పించాలంటే దేవునికి మీరు ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు చేయబడ్డారు. I am designed to glorify God. I am created for glorifying God. నేను దేవుని మహిమపరచడానికి నిర్మించబడ్డాను, రూపింపబడ్డాను. I have no option rather than glorifying God in my life. నా జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి, అవమానం కాదు. అందుకే అన్నాడు, మీరు లోక మర్యాదను అనుసరింపద్దు. డు నాట్ బి కన్ఫార్మ్డ్ టు ద వరల్డ్, టు దిస్ వరల్డ్. ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద నిన్ను లోకము నుండి వేరు కానియదు. ఈ లోక సాంప్రదాయము నిన్ను లోకము నుండి వేరు కానియదు. బ్రదర్, అందరితో పాటుగా మీరు కూడా కొద్దిగా పుచ్చుకోండి. ఏమిటది? ఆల్కహాల్. అందరితో పాటుగా మీరు కూడా కొంచెం కలిసి ఎంజాయ్ చేయండి లోకాన్ని. అందరూ లంచాలు పుచ్చుకుంటున్నారు, మీరు కూడా కొద్దిగా పుచ్చేసుకోండి లంచాలు. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడంతా ఇట్లాంటి వారు ఉన్నారు. ఇట్లా మారిపోండి మీరు. ఇది లోక మర్యాద, దీన్ని అనుసరించద్దు. లోక మర్యాద అనుసరించవద్దు. సహోదరుడా, సహోదరి, నా మాట మీరు విన్నారా? లోకము దాని యొక్క నటన గతించుచున్నది, కావున దానిని అనుసరింపవద్దు. లోతు నివసిస్తున్న ప్రాంతాల యొక్క సంస్కృతి
లోతు కుటుంబము యొక్క ఆధ్యాత్మిక స్థితిని పాడు చేసింది. గుర్తుపెట్టుకోండి, అతని కుటుంబం నాశనం అవటానికి కారణం లోక మర్యాద. అతని కుమార్తెలు లోక మర్యాద చూశారు. వారు మనసాక్షిని ఉపయోగించలేకపోయారు, చెడు చేశారు. సహోదరుడా, సహోదరు, ఉత్తమమైనది, దేవునికి అనుకూలమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి. మీ మనస్సు మారాలి, నెంబర్ 1. నెంబర్ 2, నూతనం అవ్వాలి. నెంబర్ 3, రూపాంతరం చెందాలి. ఈ 3 అనుభవాలు మీకు వచ్చినప్పుడు మీకు ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించుట తెలుస్తుంది. అర్థమైందా? మనం చాలా సందర్భాల్లో గుండె జబ్బుతో బాధపడుతున్న వారు వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు స్టెథోస్కోప్ పెట్టి గుండె యొక్క కౌంట్, దాని పనితీరు వింటాడు. నువ్వు నేను చెవిలో స్టెథోస్కోప్ పెట్టుకొని గుండె యొక్క శబ్దాలు వింటే అర్థమవుద్దా? చెప్పండి. మనం వైద్యులం కాదు, మనకు ఆ ప్రమాణాలు తెలియదు. మన వంటి వాడే డాక్టర్ కూడా మానవుడే, కానీ వాడు డాక్టర్. ఎందుకంటే విద్య అభ్యసించాడు, అతడు దానిని గుర్తించగలుగుతాడు, ఆ పరీక్ష నిర్వహించగలుగుతాడు, ఆ పరీక్షలో వ్యత్యాసం తెలుసుకుంటాడు. అలాగే మనం కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందని వానికి దేవుని చిత్తము తెలియదు. నూతన జన్మ అనుభవము లేని వానికి దేవుని చిత్తము తెలియదు. రూపాంతరము చెందని వాడు సంపూర్ణ చిత్తమేమిటో తెలుసుకోలేడు. ఒకసారి నేను కంటి చూపు తగ్గినదని కంటి పరీక్ష చేసే వైద్యుని దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు ఒక కళ్ళద్దాలు తగిలించుకునే ఫ్రేమ్ పెట్టి దానిలో కొన్ని లెన్సులు ఉంచాడు. మీరు స్క్రీన్ పైన కనబడుతున్నది చదవండి అన్నాడు. ఒక లెన్స్ పెట్టాడు, నాకు కనపడలు అలికినట్టున్నది. నేను చెప్పాను, ఏమి కనపడటం లేదని. మరొక లెన్స్ పెట్టాడు, కొంచెం స్పష్టంగా ఉందా అన్నాడు. ఉందన్నాను. ఇప్పుడు ఇది బాగుందా, నేను పెట్టేది బాగుంటుందా చూచి చెప్పండి అన్నాడు. మరొక లెన్స్ పెట్టాడు, ఇంకా బాగుందని చెప్పాను. అలా పెంచుతూ వెళ్ళినప్పుడు మరలా ఫైనల్గా అడిగాడు, నేను అలికినట్టుంది అన్నాను. మరొక స్టెప్ డౌన్ చేసి చెప్పాడు, మీ సైట్ ఎంత ఉంది, ఈ అద్దాలు మీరు వాడాలన్నాడు. నాకు విజన్ క్లారిటీ, విజన్ ఈజ్ దేర్ బట్ దేర్ ఈజ్ నో క్లారిటీ ఆన్ దాట్ ఆబ్జెక్ట్. ఆ లెన్స్లో పర్ఫెక్ట్ లెన్స్ వచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ విత్ హ్యాపీనెస్. సంతోషంగా చూడగలిగాను నేను ఆ ఆబ్జెక్టివ్. కనుక నా మనస్సు మారటం ఒక్క మెట్టు అయితే, నూతనంగా అభివృద్ధి అవటం మరొక మెట్టు అయితే, రూపాంతర అనుభవం అల్టిమేట్ స్టెప్. Unless until you transform yourself, you cannot know the will of God. దేవుని యొక్క చిత్తము తెలుసుకోలేము. మై డియర్ ఫ్రెండ్, నీవు దేవుని చిత్తం తెలుసుకోవటానికి ప్రాథమికంగా మారు మనసు పొందాలి. నీ హృదయము మారాలి, నీ జీవితము మారాలి, నీలో ఒక నూతన వ్యక్తిత్వం రావాలి. ఏ న్యూ బిహేవియర్,
A new character of Christ must be installed in your life, in your heart, in your activity and in your thinking and your pattern. సమస్తంలో మార్పు రావాలి. మనం హృదయంలో దేవా ఐ లవ్ యూ అంటాం, కానీ శరీరాన్ని తీసుకెళ్ళి చీకటి కొట్టు అపవిత్రతకు అప్పగిస్తుంటాం. మన కంటితో అపవిత్రమైనది చూస్తుంటాం, మన చెవులతో అసభ్యమైన వింటుంటాం, మన నోటితో అసహ్యమైనవి ఆడుతుంటాం. మనము శరీరమును డిఫైల్మెంట్కి అప్పగిస్తున్నాం, జారత్వానికి అప్పగిస్తున్నాం, కామకత్వానికి అప్పగిస్తున్నాం. సరి చేసుకోవాలి, మారాలి. మారాల్సింది నీ మతం కాదు, మారాల్సింది నీ మనస్సు. అనధికారిక చర్చలు తొలగించమన్నాడు. ఇవాళ పేపర్లో ఆర్డీఓ తెలంగాణలో ఎవరో స్వామి గారు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ యొక్క అనుమతి లేని చర్చలు తొలగించేస్తామన్నాడు. మరి అనుమతి లేని హిందూ దేవాలయాలు తొలగించేస్తాడా? క్రైస్తవులు కంప్లైంట్ ఇస్తే అవి కూడా తొలగిస్తామని మాట్లాడతారు. అనుమతి ఏమిటండి అసలు? కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛారాధనకు అనుమతి ఎందుకు? అనుమతి ఇవ్వబడింది స్వేచ్ఛారాధన. దీని మీద క్రైస్తవులు మేము మాట్లాడలేకపోతున్నాం ఇవాళ. కారణము బలహీనులం అనే భావన తప్ప బలహీనులు కాదు. నేను ఈ మాటతో నేను ముందుకెళ్తున్నాను, ముగిస్తున్నాను. ఎప్పుడైతే దేవుని చిత్తము ఏమిటో తెలుసుకున్నామో, షల్ ఐ రెస్పాండ్ టు దిస్ ఆర్ నాట్? అర్థమవుతుందా? కనుక ఇవాళ దేవుని ఆరాధించుకొనుటకు ప్రభుత్వం యొక్క ఇంటర్ఫియరెన్స్ కాన్స్టిట్యూషన్ ఎట్లా సమర్థిస్తుందో ప్రశ్నించాలి. దానికి దేవుని చిత్తం ఎంతవరకు ఉన్నదో పరీక్షించి తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరు సహోదరి, ఎప్పుడైతే నీవు నీ జీవితమును సజీవయాగముగా సమర్పిస్తావో, గాడ్ విల్ టేక్ యూ ఇన్ టు ద హైట్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను పైకి తీసుకుని వెళ్తాడు, ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు, నాయకత్వాన్ని తీసుకెళ్తాడు. దేవుని యొక్క వాక్యంలో మీరు రూపాంతరం పొందండి. దట్ ఈస్ ద మెసేజ్ టుడే. యువర్ లైఫ్ అండ్ హార్ట్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. రూపాంతరం చెందాలి. సహోదరుడా సహోదరి, నీవు రూపాంతరము చెందవలను. లేని ఎడల నీవు దేవుని చిత్తము పరీక్షించలేవు, తెలుసుకొనలేవు, దేవునికి మహిమ తేలేవు. దేవునికి నీవు మహిమ తేలేవు. మహిమ తెచ్చున్నట్లుగా దేవుడు నీకు కృపనివ్వాలి, నాకు కృపనివ్వాలి. ప్రార్థిద్దాము. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశానికి సహకారము కీర్తిశేషులు కారుపాటి సుధాకర్ గారి జ్ఞాపకార్థము 11వ వార్షికోత్సవం ఈ దినము, మరియు కీర్తిశేషురాలు ఎర్రగుంట సరోజిని గారి జ్ఞాపకార్థము మా తండ్రి గారు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు సహకారం ఇస్తున్నారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశమును మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. మీ బిడ్డలు ప్రభువా కీర్తిశేషులు కారుపాటి సుధాకర్ గారు, మా తండ్రి గారు సరోజిని గారు మీ సన్నిధిలో విశ్రాంతిలో ఉన్నారు. ఆ నిరీక్షణ మాకున్నది ప్రభు. కృతజ్ఞతలు. మా కుటుంబాన్ని కాపాడినందుకు వందనములు. మా ప్రేక్షకులను సంరక్షించినందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో మీ దాసుడు మా తండ్రి గారు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారిని మీరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యము, శక్తి, బలము ఇచ్చి నడిపించు.
యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమేన్.